వెల్కమ్ టు ఏది నిజం. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు తమ హక్కులను సాధించుకునేందుకు ఉద్యమ బాట పట్టారు. దశాబ్దాలుగా ప్రతి ఒక్క ప్రజలకి అంటే సామాన్య ప్రజలందరికీ కూడా సేవ చేస్తున్నాము, కానీ మా సేవకు తగ్గ ప్రతిఫలం మాకు దొరకట్లేదు అన్నది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా వేతనాలకు సంబంధించి చూసినప్పుడు వేతనాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా లేకపోతే ఏదైతే జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా తమకు వీలైనంత ఎక్కువ శాలరీ ఇచ్చేలాగా వాళ్ళకి ఏదైతే మనం ఇస్తున్న ఇప్పుడు డబ్బులనే దాదాపుగా 20,000కు పైగా ఇవ్వాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. మొత్తంగా 10 డిమాండ్లతో వాళ్ళు ఉద్యమ బాట పడితే ఇప్పటికే టీడీపీ పార్టీ కూడ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పటికే 9 హామీలను మేము నెరవేర్చాము, వాళ్ళు ఉన్న డిమాండ్లలో 9 ఇప్పటికే పూర్తయిపోయినాయి. కాబట్టి వేతన సవరణకు సంబంధించి కానివ్వండి, వేతన పెంపుకు సంబంధించిన అంశం పైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం, దాన్ని చేయబోతున్నాం అంటూ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళ ఉద్యమ బాట మాత్రం తగ్గట్లేదు. నిన్న విజయవాడలో మనం చూసాము, ధర్నా చౌక్లో చేసిన ధర్నాలో వాళ్ళను తెల్లవారుజామున అరెస్ట్ చేసి మరి తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే దానికి వ్యతిరేకంగా ఇవాళ వైజాగ్లో కూడా ఒక ఉద్యమం నడిచిన పరిస్థితి, ఆందోళన జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు అంటే ముఖ్యంగా వైసీపీ కానివ్వండి, ఇటు కూటమిలు కానివ్వండి, వాళ్ళిద్దరూ చెప్తున్నారు అంగన్వాడీలకు మేము న్యాయం చేశామంటే మేము న్యాయం చేశామని. అయినా సరే ఇప్పటికీ అంగన్వాడీలో మాత్రం అసంతృప్తి మనకు కనిపిస్తోంది. ఒక మహిళ తను కడుపుతో ఉన్నప్పటి నుంచి ప్రారంభం అయితే ఆ పిల్లలు స్కూలుకు వెళ్ళేదాకా వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని చాలా నిశ్చితంగా పరిశీలించేది, వాళ్ళకు సేవ చేసేది అంగన్వాడీ కార్యకర్తలు అయితే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ సేవకు తగ్గ ప్రతిఫలం దక్కట్లేదు అన్న అంశానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే అంగన్వాడీలకు సంబంధించిన డిమాండ్లు ఏంటి, ఆ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేంటి, వాటి మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఏ పార్టీ వాళ్ళకి ఏం చేసిందన్న విషయం పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుణ్యశీల గారు జాయిన్ అయ్యారు, అలాగే శిరీష గారు టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రతినిధి, అలాగే ప్రేమ గారు, అలాగే లలిత గారు. వీళ్ళిద్దరూ కూడా ఏదైతే హెల్పర్స్ అసోసియేషన్, ఏదైతే అంగన్వాడీ హెల్పర్స్ అసోసియేషన్ ఉందో దానికి సంబంధించిన నాయకురాలు వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. ఎస్ పుణ్యశీల, ఎస్ ఒకసారి శిరీష గారి దగ్గరికి వెళ్దాం. శిరీష గారు నమస్తే. సారీ, ప్రేమ గారి దగ్గరికి వెళ్దాం. ప్రేమ గారు నమస్తే. ప్రేమ గారు, రైట్. లలిత గారు మీరు లైన్లో ఉన్నారు కదా? నమస్తే అండి. ఎస్ లలిత గారు నమస్తే అండి. చెప్పండి. ఎస్, సో ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న ఈ ఆందోళన వెనక మీ డిమాండ్లు ఏంటి, ప్రస్తుతము దాని పరిస్థితి ఏంటి? మేము ఇప్పటికీ శాఖ ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో 50 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఇప్పటిదాకా అతి తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్నాం. అవునండి. వర్కర్స్ కు నేటికి 11,500 రూపాయలు, హెల్పర్స్ కు 7,000 రూపాయలు, మినీ వర్కర్స్ కు 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చెల్లిస్తున్నాయి. కానీ జాతీయ స్థాయి నుండి కూడా రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్యక్రమాలు రెవెన్యూకు సంబంధించి, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, మా శాఖకు సంబంధించిన పనులన్నీ పూర్తి స్థాయిలో సజావుగా సాగించి ఇంతకుముందు ఒకసారి ప్రస్తుతం పోషణ అభియాన్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో పెట్టాము. అవేర్నెస్ క్యాంపులు కానీ, ఈవెంట్స్ కానీ, పనుల మీటింగ్లు కానీ. మరి అంత శ్రమ కోర్చి పనిచేస్తున్నప్పుడు మేము ఏమడుగుతున్నాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వండి. జాతీయ స్థాయిలో గణాంకాలు ఒక కుటుంబం జీవించడానికి 26,000 రూపాయలు అవసరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కష్టపడి పనిచేస్తున్నాం. ఉదయం 8:45 గంటల నుండి సాయంత్రం 3:45 గంటల దాకా. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో స్కూల్స్ ఏ విధంగా నడుస్తున్నాయో మా అంగన్వాడీ కేంద్రాలను కూడా అదే విధంగా నిర్వహిస్తున్నాము. ఒక ప్రీ స్కూల్ ఎడ్యుకేషనే కాదు, యాంటీనేటల్, పోస్ట్ నేటల్, 0 నుండి 3 సంవత్సరాల లోపల పిల్లలకు సేవలు, ప్రీ స్కూల్స్, అవేర్నెస్ క్యాంపులు, ఈవెంట్లు అన్ని చేస్తున్నాం. 2 యాప్లు చేస్తున్నాం, పోషణ ట్రాకర్ యాప్, బాల సంజీవని యాప్. పోషణ ట్రాకర్ యాప్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి మరి ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకము అంటే యాంటీనేటల్, పోస్ట్ నేటల్ వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదని, అంగన్వాడీ టీచర్లు బాగా పనిచేస్తున్నారని మరి ప్రధానమంత్రి గారు ఆ పనిని మాకు అప్పచెప్పారు. 1వ డెలివరీ, 2వ డెలివరీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆన్లైన్ పని విధానాన్ని మరి 100% చేశాము.
వాళ్ళకి అమౌంట్ కూడా వేసింది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము. రైట్ ఐగాట్ కర్మయోగి కూడా కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నాం. రైట్ కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచక 12 సంవత్సరాలు అయింది. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచక 7 సంవత్సరాలు పూర్తయింది. రైట్. సో మీరు చెప్తే ప్రకారం చేస్తారు అర్థమైంది. ఒకసారి పుణ్యశీల గారి దగ్గరికి వెళ్దాం. పుణ్యశీల గారు, ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ప్లేస్ నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వాలు వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు. అది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ఒక కామన్ కంప్లైంట్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఎందుకు అంగన్వాడీ వర్కర్లు అనగానే వాళ్ళకు ఆ గౌరవ వేతనం విషయంలో కూడా ఎందుకు వెనక్కు తగ్గుతున్నారు, లేకపోతే ఈ ఆలోచన, ఈ శతవిషయాలు ఎందుకు ఉన్నాయన్నది ఒక ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తుంది దానికి? నమస్తే సుధీర్ రెడ్డి గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారం. అంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు సార్, ఇందాక లలిత గారు చెప్పినట్లయితే ఫస్ట్ బేసికల్గా అసలు ఆ డిపార్ట్మెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే కడుపుతో ఉన్న నాటి నుంచి కూడా డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇంట్లో వాళ్ళు జనరల్లీ జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ ప్రభుత్వం తరపున చాలా జాగ్రత్తగా బాధ్యతలు నిర్వహించేటటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్ డెఫినెట్గా. కానీ మీరు ఇందాక అన్నారు వైసీపీ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అని చెప్పని అన్నారు. కానీ 14 to 19 వాళ్ళ జీతాలు చూసుకుంటే సార్, కేవలం అంగన్వాడీ కార్యకర్తకి 7,000 రూపాయలు, అలాగే హెల్పర్కి 4,500 మాత్రమే వాళ్ళు ఇది చేయటం జరిగింది సార్. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత అది వాళ్ళకి ఎంత సరిపోతుందనేది మేము మాట్లాడట్లేదు. కానీ మేము ఏ విధంగా అయితే పాదయాత్రలో వాళ్ళ కష్టం విని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని వారికి అమ్మ మేము అధికారంలోకి రాగానే మీకు కొంతమేర జీతాలు పెంచుతాము అని ఆయన చెప్పినట్లుగా రావడంతోనే 11,500 రూపాయలు పెంచడం జరిగింది సార్ అంగన్వాడీ కార్యకర్తకి. అలాగే హెల్పర్ కి 7,000 చేయటం జరిగింది సార్. అట్లాగే సార్ ఇంకొకటి చూస్తే వీళ్ళకి 2013 నుంచి ప్రమోషన్స్ అనేవి లేవు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 560 గ్రేడ్ 2 సూపర్వైజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అప్పుడు 45 సంవత్సరాల బిలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కాదు సార్. కానీ ఆయన వచ్చిన తర్వాత 45 నుంచి 50కి వయో పరిమితిని పెంచి వాళ్ళకి అవకాశం కూడా మళ్ళీ సూపర్వైజ్ పోస్టులకి అర్హత సంపాదించుకునేలాగా అర్హతని కూడా ఇవ్వటం జరిగింది సార్. అలాగే సార్ మొత్తం 85.47 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అంగన్వాడీస్ అందరికీ కూడా 56,984 స్మార్ట్ ఫోన్స్ ప్లస్ ఉచిత డేటాతో దానికి కూడా ప్లస్ 12 కోట్లు సార్. ఈ విధంగా అంగన్వాడీకి కొంత మేర నిజాయితీతో నిబద్ధతతో మరి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంది సార్. నేను చెప్తా ఉన్నాం, ఎందుకంటే పనికి తగ్గ వేతనం అనేది వాళ్ళు అడగడంలో తప్పు లేనటువంటి విషయం సార్. ఏ ప్రభుత్వాలైనా కూడా బాధ్యతగా చెయ్యాలి, చేసి తీరాలి. కానీ అందులో మేము 70% సక్సెస్ అయ్యాము, ఇచ్చిన మాటకి కట్టుబడి. అప్పట్లో ఉన్న 14 to 19 అయినా ఇప్పుడు 24 to ఈ రోజు వరకు 20 నెలల కాలం కూటమి వాళ్ళ పరిస్థితి చూస్తున్నా కూడా ఎవరు బయటికి రావట్లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. బయటకు వచ్చారు గొడవలు చేస్తున్నారు సార్. ఒకసారి ప్రేమ గారి దగ్గరికి వెళ్దాము. నిబద్ధత అనేది ప్రభుత్వానికి ఉండాలి. రైట్. శిరీష గారు, శిరీష గారు నమస్తే అండి. ఎస్, ఇక్కడ వేలైతే మీ వైపే చూపిస్తుంది. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి మీరు చేస్తామన్న దానికి మీరు చేస్తున్న దానికి సంబంధం లేదు. గత 3 రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఆందోళన ఎంతసేపు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ బాధ ఏదో వినే ప్రయత్నం జరగట్లేదు అన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఏమంటారు మీరు? ఎందుకు, కారణం ఏంటంటారు? అందరికీ నమస్కారం అండి. అలాగే బీఆర్కే వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకి మీకు నా నమస్కారాలండి. మొట్టమొదటిగా చూసుకుంటే 2014 నుండి 19 వరకు అప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గతంలో కనుక చూసుకుంటే
ఎప్పుడు ఇప్పుడు కూడా నేనైతే అంటే ఓకే వాళ్ళని క్వశ్చన్ చేస్తే చేయమనండి, బట్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి మీరు అడిగారు కాబట్టి వీళ్ళు నా వైపు చూపిస్తుంది అన్నారు కాబట్టి నేను చెప్తాను. గతంలో ప్రభుత్వ ఖజానాను దివాళా తీయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇప్పుడు గనక మనం చూసాం గతంలో దివాలా తీస్తున్నటువంటి అప్పులతో 2014 లోను చంద్రబాబు నాయుడు గారు అప్పుల ఆంధ్రప్రదేశ్ చేతబట్టుకున్నారు. ఇప్పుడు 2024లో కూడా అంధకార ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ లో మారిన రాష్ట్రాన్ని చేతబట్టుకున్నారు. ఖచ్చితంగా అలాంటి 20 సమయంలో నెలల్లో కూడా ఎవరు one minute. అంధకార ఆంధ్రప్రదేశ్ నేను మాట్లాడేప్పుడు అందరికీ తెలుసుమా? నిజాలు చెప్పుమా? నిజాలు చెప్పుమా? మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు. నిజాలు మీరు చెప్పండి. వినండి, విన్న నిజాలు తర్వాత చెప్పండి నన్ను తల్లి. క్వశ్చన్ చేయండి, విన్న తర్వాత క్వశ్చన్ చేయండి సార్. Right. సార్ నిజాలు చెప్పండి అంటున్నా అంతే. నేను క్రాస్ చెక్ నిజాలు చేయట్లేదు. మాత్రమే నిజాలు చెప్తాను. చెప్పండి, నిజాలు చెప్పండి. మేము చేసినవి మాత్రమే చెప్తాను. Right. నేను Yes, మేము yes. చేసినవి ఒక నిమిషం, చేయబోతున్నవి ఒక నిమిషం. గతంలో ఒక నిమిషం. చేసినవి కూడా నేను చేయబోతున్నవే చెప్తాను. ఉందిలేండి. ఇప్పుడు అసలు జరగాల్సినవి చూడండి ముందు. మీరు 5 సంవత్సరాల కాలంలో మీరేం చేశారు? మేము బ్రహ్మాండంగా చేసాం. మేము బ్రహ్మాండంగా పుణ్యశీల గారు, చేసాం. ఒక రిక్వెస్ట్, 1 minute, 1 minute. పుణ్యశీల మీరు గారు, ఒక నిమిషం. చెప్పుకుంటే 11కు పరిమితం అవ్వరు. అవును, మీరు ముగ్గురు చెప్పుకుంటే కలిస్తే బాగా కానీ చేస్తే ముగ్గురు కలిస్తే కానీ 11కు పాపం పరిమితం గవర్నమెంట్ అవ్వరు. ముగ్గురు స్థాపించలేనటువంటి మీరు కూడా మాకు వేల చెప్పేవాళ్ళే. మంది, మేము లక్షల మంది వినేవాళ్ళమే. ఓట్లేస్తేనే రైట్. ఇద్దరికి ఒక రిక్వెస్ట్. అంగన్వాడీలకు సంబంధించిన సమస్యల గురించి మనం మాట్లాడదాము. మీ ఇద్దరికి రిక్వెస్ట్, ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ ఆరోపణలు చేసుకోవడం కన్నా వాళ్ళ బాధలు ఏదో మనం ఫస్ట్ విందాము. ప్రేమ గారు, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడేది శిరీష గారు, ఒక నిమిషం. చేయొద్దు ఎస్ దయచేసి. ఎస్ పుణ్యశీల గారు, ఒక నిమిషం. అంగన్వాడీలకు సంబంధించిన 2014 ఇష్యూ మీద మనం నుండి కన్ఫైన్ అవుదాం ప్లీజ్. చంద్రబాబు ఏమనుకోకండి. నాయుడు గారు ప్రభుత్వం నెలకు 4200గా ఉన్న అంగన్వాడీ జీతాలను 7000 చేశారు సార్. అంతకు ముందు 4000 ఉన్నది, దాన్ని 7000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2018లో దాన్ని 10500కు పెంచారు సార్. ఆ తర్వాత 2019లో మళ్ళీ పెంచి, అంటే దిగబోయే ముందు 11500కు చేశారు సార్. అవును. అంటే 5 ఏళ్లలో 3 సార్లు అంగన్వాడీ వేతనాన్ని పెంచిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిదే. కావాలంటే గూగుల్ చేసుకోండి, లేదంటే లేదు 2019లో శిరీష గారు, లాస్ట్ 1000 రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లేదు. ఇప్పటికే పరిష్కరించింది. లాస్ట్ 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచింది. మట్టి ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయల సాయం కూడా కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తుంది. ఇకపోతే 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది మా ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు కానివ్వండి, మరుగుదొడ్ల నిర్మాణానికి కానివ్వండి 86.68 లక్షలు విడుదల చేసి ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది మా ప్రభుత్వం. రైట్. ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించే విధానం అమలు చేసి జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టింది. రైట్. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమిస్తుంది. ఇకపోతే 15 రకాల ప్రత్యేక పోషక పదార్థాలను మంజూరు చేసింది. ఆట వస్తువులు, పాఠ్య సామాగ్రి, ఇండోర్ గేమ్స్, వంట పాత్రలు అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి 2025 బడ్జెట్ లో 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆట వస్తువులు, పాఠ్య చార్ట్స్ ఉంటాయి సార్ ఈ పిల్లలకి, చిన్న పిల్లలకి చెప్పేటువంటివి, అవి కానివ్వండి, ఇండక్షన్ స్టవ్లు కానివ్వండి, నాణ్యమైన వంట పాత్రలు అందించిన ఘనత మా ప్రభుత్వానిదే. ఇక అంగన్వాడీలను సార్ మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళు పాయింట్అవుట్ చేయాలంటే తర్వాత మాట్లాడమనండి, మధ్యలో క్రాస్ టాక్ చేయొద్దు, డిబేట్ సక్రమంగా జరగాలనుకుంటే. ఇక అంగన్వాడీలను మోసం చేసి అణగదొక్కినది జగన్ రెడ్డి పరిపాలన. వైసీపీ అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో భారీ వేతనాలను ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కేవలం 1000 రూపాయల పెంపు, 1000 రూపాయల పెంపుతో అంగన్వాడీలను నిరాశపరిచారు. కొంతకాలానికి సంక్షేమ పథకాల్లో కోత పెట్టారు. వేలాది కొత్త అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తామని చెప్పి ప్రకటనలకే పరిమితమయ్యారు. అనేక కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ వంటి కనీస వసతులు కూడా కల్పించలేకపోయారు. శిరీష గారు, అంగన్వాడీలపై ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాము. మీరు చెప్పిన దాని మీద వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ప్రేమ గారు ప్రయోగించారు సార్. రైట్. ఎస్ లలిత గారు, ప్రేమ గారు 1 సెకండ్ ప్రేమ గారు ఎస్ వినిపిస్తుందండి. సో ఇప్పుడు ఇద్దరు 2 వర్షన్స్ చెప్పారు.
వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది అని. అంతేకాకుండా సంధ్యారాణి ఏదైతే మినిస్టర్ ఉన్నారో తను కూడా ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. 10 డిమాండ్లలో 9 డిమాండ్లు ఆల్రెడీ మేము కంప్లీట్ చేసేసాము, ఉన్నది ఓన్లీ వేతన పెంపు ఒకటే, దానికి సంబంధించి ప్రయత్నం అయితే చేస్తున్నాం, అది కూడా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాము అని ఒక మాట మాట్లాడారు. సో సంధ్యారాణి గారు చెప్పింది కానివ్వండి, ఇప్పుడు శిరీష గారు చెప్పింది కానివ్వండి, మీ ఒపీనియన్ అది రియాలిటీలో అట్లానే ఉందా, వేరే ఉందా? మాట్లాడతాను సార్. ఎస్ పిఆర్కే న్యూస్ గారికి, శిరీష గారికి, సంధ్య గారికి అందరికీ నమస్తే అండి. ఎస్ మ్యామ్. గత 14 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం 2 సార్లు జీతాలు పెంచిన మాట వాస్తవము. 10,500 ఉన్నది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచారు. 10,500 ఉన్న దానిని 1,000 రూపాయలు పెంచి 11,500 ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం స్టార్టింగ్ లో 1,000 రూపాయలు పెంచిన మాట వాస్తవము. ఆ తర్వాత తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తానన్నారు. అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణలో 13,500 రూపాయలు పెంచారనమాట. అవునండి, అవును, పెంచారు. పెంచిన తర్వాత అనేక దఫాలుగా మేము 5 సంవత్సరాలు కూడా అడుగుతూనే ఉన్నాం వైసీపీ ప్రభుత్వాన్ని. మీరు ఇచ్చిన మాట ఏంటి, తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తామన్నారు, 1,000 రూపాయలు పెంచారు, ఇప్పుడు 13,500 చేశారు. అదే తెలుగు ప్రజలు, అంగన్వాడీ వర్కర్లు అక్కడ 13,500 తీసుకుంటుంటే మేము 11,500 తీసుకుంటున్నాం. మాకు టీఏడిఏలు అనేవి లాస్ట్ టీడీపీ పీరియడ్ లోనే 2017 నుంచి ₹1 అంటే ₹1 రాలేదు, అది ఆగిపోయింది. ఆ టీఏడిఏలు లేవు. మాకు వచ్చిన జీతాల్లోనే మేము అనేక మీటింగ్స్ అటెండ్ అవుతూ మాకు వచ్చిన డబ్బులతోనే మేము ఖర్చు పెట్టుకుంటూ, వాళ్ళు ఇచ్చినప్పుడు మిగతా కూరగాయల డబ్బులు కానీ, గ్యాస్ కానీ, కాండిమెంట్స్ కానీ అవన్నీ ఉపయోగించుకుంటున్నామని మా బాధలు వ్యక్తపరుస్తూ వైసీపీ ప్రభుత్వంలో మేము ఒక 42 రోజులు సమ్మె చేస్తూనే అప్పుడు పెంచలేదు. కానీ ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు. అందులో పొందుపరిచినవన్నీ చేసినాము అంటున్నారు. ఫస్ట్ మాకు పాయింట్ ఏంటి, శాలరీస్ పెంచడమే మెయిన్. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది జూలైలో పెంచుతాము అని, దాన్ని కూడా మెన్షన్ చేశారు. సరే, వచ్చిన వెంటనే చనిపోతే మాకు ఇచ్చిందంతా 3 డిమాండ్స్. ఆ 3 డిమాండ్స్ మాకు జీతాలు పెంచలేదు. రెండవది, చనిపోయినప్పుడు 20,000 రూపాయలు ఇస్తామని మినిట్స్ కాపీలో ఉంటే దాన్ని 15,000 చేశారు ఇప్పుడున్న మన కూటమి ప్రభుత్వం. ఓకే, ఇంతమందిలో 1,06,000 ఎప్పుడో ఒక్కరు చనిపోయేదానికి ఆ 15,000లో కూడా 5,000 తగ్గించారు ఈ ప్రభుత్వం. సరే, దానికి కూడా మేము సంతోషపడ్డాం, ఏదో ఒకటి ఇవ్వండి నేను. గ్రాడ్యుయేటీ అమలు చేస్తున్నట్టు లాస్ట్ మహిళా దినోత్సవం రోజు ప్రకటించారు. గ్రాడ్యుయేటీ 1972 ప్రకారం మాకు కార్మిక చట్ట ప్రకారం ఏదైతే ఉందో అది అమలు చేస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కానీ మాకు ఇచ్చిన జీవోలో ₹1,00,000 మాత్రం, అంటే 1,20,000 పెంచుతున్నట్టు మినిట్స్ కాపీలో ఉంటే ₹1,00,000 మాత్రమే ఇస్తున్నట్టు, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ను ఇచ్చి గ్రాడ్యుయేటీ అని ఈ ప్రభుత్వం చెప్తుంది. మాకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 1972 యాక్ట్ ప్రకారము గ్రాడ్యుయేటీని అమలు చేయమని చెప్తున్నాం. ఆ జీవో కావాలని అడుగుతున్నాం. అది కూడా మాకు పూర్తిగా ఫుల్ఫిల్ గా రాలేదు. ఆ రెండు చేశారు. సెల్ ఫోన్లు అన్నారు, సెల్ ఫోన్లు గత ప్రభుత్వం ఇచ్చింది, అది పాడైపోయినాయి, మేము ఇచ్చారు. దీని వలన ప్రభుత్వ పనులు మేము చేయగలుగుతున్నాం, కాదనట్లేదు. కానీ మేము పని చేస్తున్నందుకు ఈ 7 సంవత్సరాల్లో ఎంత ధరలు పెరిగినాయి, మాకు జీతాలు పెంచమని మెయిన్ అడుగుతున్నాం. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ₹1,00,000 వరకు అంగన్వాడీ సెంటర్లకు కేటాయిస్తుంది చాచం అంగన్వాడీ తరఫున. దాంట్లో భాగంగా పెయింటింగ్స్ కానీ, ప్రీ స్కూల్ కిట్ కానీ, ఇతర వస్తువులు కానీ అన్ని ఇస్తున్నారు. ఓకే, మేము కాదనట్లేదు. కానీ మా జీతాల విషయం మేము అడుగుతున్నాం. 7 ఏళ్ళు అవుతా ఉంది, ధరలు పెరిగినాయి, జీతాలు ఫస్ట్ పెంచాలనేదే మా డిమాండ్, మెయిన్ డిమాండ్. 3 మాత్రమే తీర్చారు, 9 తీర్చాము అంటే ఇది పద్ధతి కాదు. ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. ఇంత 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లు మహిళలు ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం కాదు, రాత్రి అంతా కూడా రిపోర్ట్స్ వేసుకుంటూ పనిచేస్తున్నాం. మా కుటుంబం ఎలా జరగాలి? 100% లో 100 మందిలో 90 మంది కుటుంబాలు ఈ మహిళల వల్ల గడుపుతున్నారు ఈ జీతంతో. వాళ్ళకి 11,500 ఏం సరిపోతుంది అనేది మా అభిప్రాయము. పెంచాలి. ముఖ్యమంత్రి వాళ్ళు కూడా 100 రూపాయల లోపల మిమ్మల్ని పిలిచి మాట్లాడతామని చెప్పారు, కానీ మాట్లాడలేదు. ఒక్కొక్కటి చేస్తామంటున్నారు, కానీ మీరు చేసేదంతా మా కుటుంబాలకు కాదు, ప్రజలకు. మేము చేస్తాం, సంతోషము. కొన్ని కోట్లు పెట్టారు. మా
జీతాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అంటున్నారు. రూరల్ ప్రాంతాల్లో 10,000 మార్జిన్ పెట్టారు. 11,500 మాకు జీతం వస్తుందని ఆ సాధికార సర్వేలో గవర్నమెంట్ ఎంప్లాయీగా మమ్మల్ని ముద్రించారు. ఓకే ఒకటి సంక్షేమ పథకాలు రూరల్ లో ఉన్న వాళ్ళకి రావడం లేదు. ఓకే మున్సిపాలిటీల్లో 12,000 ఉంది కాబట్టి 11,500 ఏదో అరా కొదువుగా వస్తాను. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అంగన్వాడీ వర్కర్లు రాష్ట్రంలో విభేదాలు, ఇప్పుడు మున్సిపాలిటీకి ఒక రకము, రూరల్కి ఒక రకం ఉంటే ఎలా? అవును ఆలోచించండి, అందరూ కూడా ఆలోచించండి. ఈ ఖచ్చితంగా, రోజు మహిళలు వాళ్ళ పిల్లలు పెంచుకుంటూ ఇబ్బందులు పడుతూ భర్తలు లేని వాళ్ళు ఎంతో మంది పనిచేస్తున్నారు. ఈ కుటుంబం ఎలా జరుగుతుంది అనేది మా ప్రశ్న. వెంటనే మాకైతే జీతాలు అయితే ఆలోచించాలి, పెంచాలి కూడా. పిలిచి మాట్లాడాలి. మాకు రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం, పిలిచి మాట్లాడితే ఈ లోపల పెంచుతామనేది మా హామీ ఇవ్వాలనేది మా ఆశ.